అందరికీ నమస్కారం. ఆదివారం నుండి శనివారం వరకు ప్రతిరోజు పూజా విధానం తెలుసుకుందాం. ముందుగా ఆదివారం మరియు రథసప్తమి పర్వదినమునందు సూర్యారాధన చేయండి. సమస్త గ్రహబాధల నుండి విముక్తులు పొందండి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సోమవారం శివ పూజను ఆచరించండి. సర్వభయాలు దుఃఖాలు తొలగించుకోండి. వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం, వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించండి. సర్వ భయాలు తొలగి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకోండి. ఆంజనేయ మహావీరో హనుమాన్ మారుతాత్మజః సర్వగ్రహ వినాశీ చ నమస్తే వాయుపుత్రం. బుధవారం శ్రీ మహావిష్ణువును మరియు అయ్యప్పను పూజించండి. శ్రీ మహావిష్ణువును పూజిస్తే దారిద్ర్యమును దుఃఖమును తొలగించుకోవచ్చు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యాన్నగమ్యం, వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. బుధవారం అయ్యప్పను పూజించండి. సకల సౌభాగ్యాలు పొందండి. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం, పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. గురువారం శ్రీ సాయినాథుని పూజించండి. సకల కష్టాల నుండి విముక్తిని పొందండి. సదా సత్స్వరూపం చిదానందకదం జగత్సంభవ స్థాన సంహారహేతుం, స్వభక్తేత్సాయ మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని కొలవండి. మీ ఇంట సకల సిరులు పొందండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుక్రవారం మరియు దుర్గాదేవిని కూడా కొలవండి. సకల భయాలు తొలగి అన్నింటా విజయం పొందండి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే 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 జగదేకమాతః. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించండి. అష్టైశ్వర్యాలను పొంది మీ ఇంట సుఖశాంతులతో వర్ధిల్లండి. వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి, హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.